నువ్వు మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్సీపీ జెండా వేసుకొని జెడ్పీ కోఆప్షన్ మెంబర్ గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఆ రోజు ఈ ప్రెస్ రిలీజ్ అయినా రిలీజ్ మూస రాజకీయాలు చెక్కుపెట్టిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు, సంచలన నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బ్రహ్మనాయుడు గారు, పత్రికా విలేకరికి బాగా వినండి, పత్రికా విలేకరికి జెడ్పీ కోఆప్షన్ ఇప్పించిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు. వినుకొండ చరిత్రలో ఇది ఒక సంచలనమైన నిర్ణయం. ఇది స్టేట్ లోనే సంచలనమైన నిర్ణయం. ఒక మీడియా విలేకరికి పిలిచి జెడ్పీ కోఆప్షన్ ఇవ్వటం అంటే ఈ స్టేట్ చరిత్రలో ఎక్కడైనా జరిగిందా? అది బ్రహ్మనాయుడు గారి విజ్ఞత. ఏదో నువ్వు మంచి సలహాలు ఇస్తావని నిన్ను తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఆయన మంచితనాన్ని తప్పుగా వాడుకొని నువ్వు జనాలందరికీ తప్పుగా ఆయన గురించి చెప్పి, అసలు నువ్వు ఒక పాస్టర్ కౌన్సిల్ అనేది పార్టీలకు సంబంధం ఉందండి. పాస్టర్ కౌన్సిల్ అనే దాంట్లో నువ్వు ఉండి 2 గ్రూపులు చేశాడండి. ఆడ మా చర్చికి వచ్చాడు, మా చర్చిలో ఉండి 2 గ్రూపులుగా ఉన్నాయి, 3 అయినాయి. అసలు ఈ గ్రూప్ రాజకీయాలు నిలబడెట్టిందే నువ్వు. అసలు దీని పేరేంటి, మీడియా సోదరులకు ఇచ్చేటువంటి బ్రహ్మనాయుడు గారు తలా 2 సెంట్లు పంచిన మాట వాస్తవంగా మీడియా సోదరులకి, దాంట్లో కూడా ఎంతమంది మీడియా సోదరులకు కొర్రిపెట్టావే నువ్వు మామూలు వ్యక్తివానా? పెద్దోడివి, మాకన్నా పెద్దోడివి, వయసులో పెద్దోడివి, రాజకీయంలో పెద్దోడివి, చిన్నప్పటి నుంచి ఈ ఏబిఎం ప్రాపర్టీస్లో నువ్వు చూసినోడివి, మాకన్నా తక్కువ తెలుసు అన్న, నీకే చాలా ఎక్కువ తెలుసు. అలాంటిది నువ్వే ఇంత దిగజారి మాట్లాడటం అంటే ఇది ఎంతవరకు సమంజసం అని మరి మాకేం అర్థం కావట్లా. మీరు ఇది కూడా ఇప్పుడు నుంచి మొదలుకోనైనా సరే మంచిగా మాట్లాడండి, దళితుల గురించి పోరాటం చేయండి, లేదా రా ఏబిఎం ఆస్తుల గురించి మనం కూడా పోరాటం చేద్దాం. వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా అదే నిజాయితీ నిబద్ధతో ఉంది. 2019 నుంచి ఈ రోజు కూడా ఈ ఆస్తుల కోసం వినుకొండలో పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము పోరాటం చేస్తున్నాం. మీడియా ద్వారా కానీ, ధర్నాల ద్వారా కానీ, కోర్టుల ద్వారా కానీ ఏబిఎం స్కూల్లో కడుతుంటే మేమందరం పోతే 12 మంది మీద కేసు బనాయించారు ఈ కూటమి ప్రభుత్వంలోనే. ఈరోజు అయ్యే ఆడబెట్టుకొని ఇది కట్టేశారు. బిల్డింగ్, షాపింగ్ కాంప్లెక్స్ కట్టేశారు. 7 షాపులు కట్టారండి, 7 షాపులు. మేమందరం అటు వెళ్తుంటే మా మీద ఇంజక్షన్. ఇంకా సోచనమైన విషయం తెలుసా, పాపం ఇది మీడియాలో వేసినందుకు ఒక మీడియా విలేకరి నవీన్ అన్న అని ఒక అన్నయ్య ఉన్నాడు మా కాంపౌండ్లో. ఆ అన్న పేరు కూడా ఈ ఇంజక్షన్లో మా మీద కేసులు బనాయించారే. ఇది ఎప్పుడైనా ఉందా? ఇది ఎప్పుడైనా చూసామా? నిజాలు తెలుసుకొని మాట్లాడాలా. వినుకొండ ప్రజలకి, దళితులకి ఎవరైతే మంచి చేశారో వారికి సపోర్ట్ చేయకపోయినా పర్లా, వ్యక్తిత్వాన్ని హననం చేయకూడదు. మంచి చేసే బ్రహ్మనాయుడు గారిని వ్యక్తిత్వం హననం చేయటం తప్పు.